ఎవరికి అన్నాలు లేవు, ఎవరికి అన్నాలు లేవు. ఎలా ఉంది ఇప్పుడు ఈయన చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఎలా పరిపాలిస్తున్నారు అనుకుంటున్నారండి మీకు తెలిసినంత వరకు? మాకు ఇష్టం లేదయ్యా. ఎందుకని? ఎందుకండి ఇప్పుడు నాకేం లేదు, గ్యాస్ బండి రాలా, అన్నీ అందరికి ఇచ్చారు చెబుతారు వీళ్ళందరూ. మరి నాకు రాలా, నాకు ఇల్లు కూడా లేదు. మరి అది చెప్పరు. రైతు భరోసా సంగతి అవి నాకు పొలం లేదులే, అది రావట్లేదు. మరి నాకు అది ఒకటి చాలు. పింఛన్ వస్తుంది, పింఛన్ నేను చెప్పానా? అప్పుడు ముందేమో అంత ముందు తిన్నావు, ఇంత ముందు తింటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 3000 అన్నారు కదా, ఆయన 3000 ఇచ్చాడా? 3000 ఇచ్చాడు. ఈయన 4000 అన్నారు, ఈయన ఇచ్చాడు. ఈయనే అట్లా ఇచ్చి తిని నేను చెబుతాంటావా? ఇక్కడ కాదు, ఆ సెంటర్ పోయి మాట్లాడు. నువ్వు పోయి ఆడ మాట్లాడుకో, మా దగ్గర ఎందుకు? ఈడ ఒకళ్ళనుకో ఎగబడతారు, వీళ్ళు పీక్కోలేరులే. కాదంటే ఇక్కడ అంతా ఒక క్యాడర్ ఉందంటారా? అంతే. బాబాయ్ ఫైనల్ గా ఇప్పటికైతే ఈయన వచ్చిన తర్వాత అమ్మఒడి వస్తుంది అంటున్నారు. మరి ఎవరికి వచ్చింది? మాకు రాలా. మా ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, ఒక్కడికి రాలా. ఏదో 5కి వచ్చి 10 మందికి వచ్చి ఐటీ కడతారు. మాకు ఉంది ఏడవలో ఏమి లేవు, ఒక పింఛన్ వస్తుంది. ఈ కరెంటు బిల్లుల సంగతి ఏంటంటారండి? 30,000, 30,000, 3800 వస్తుంది. రా బిల్లు తీసుకొస్తా, ఎవడో మరి రమ్మను. 2 ఏసీలు నా ఇంటి వచ్చే ఊరిని వదిలిపెడతా. వాళ్ళకి వచ్చినాయేమో, మన కాదని. నిరుద్యోగ నీకు ఇష్టమైన వాడు ఏడేం చేసినా ఇష్టమే. అది కాదండి, ఇప్పుడు నిరుద్యోగ భృతి కింద చదువుకున్న పిల్లలకి నెలకు 3000 ఇస్తానన్నాడు, ఏమైనా వస్తున్నాయా? అది ఏమి లేదు. మరి 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1500 అన్నారు. ఇచ్చాడు, పెదకాల్లో వేసాడు. రైతు భరోసా 20,000 సంగతి అయ్యేంటి పెదకాల్లోనే పడవ చేసి వదిలేసాడు దిగుతుని. ఏంటంటారు మీకు? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంవత్సర పరిపాలనకి వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం చాలా ఉంది. ఈ పై మెరుగులు చూపిస్తున్నాడు, ఏం లేదు, అంత అమ్మక్కు. రెడ్ బుక్ చూసి భయపడుతున్నారంట కదా? మామూలు అంటే కొడతారని భయం మాకు. ఎందుకంటే అంత ఆగమయ్యారు కదా, కొడతారేం భయం. ఫైనల్గా ఇప్పటికైతే ఎలా ఉందంటారు ఒక మాటలో చెప్పాలంటే? ఏమన్నా ఎప్పుడు మళ్ళీ ఉంది, ఏమీ లేదు మార్పు. ఓకే, థ్యాంక్ యూ.